ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్‌లార్డ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అది 1 కొరింథీ 14 అధ్యాయము 1వ వచనం. మరొకసారి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రేమ గురించి మనం చూసుకుంటాము. ప్రేమ ఎంతో విలువైనది, శ్రేష్టమైనది, ప్రశస్తమైనది. అదేవిధంగా ఇంకొక వచనం చూసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవుడు ఆత్మబలాలు 9 మనకు అనుగ్రహించాడు. 9లో అతి శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమని ముందే పెట్టాడు కానీ లాస్ట్ పెట్టలేదు. అదేవిధంగా మన దేశం గురించి మనం చూసుకున్నట్లయితే ఉదాహరణ, మన దేశంలో మొట్టమొదటి వ్యక్తి ప్రెసిడెంట్, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా చీఫ్ మినిస్టర్. ఇక్కడ కూడా దేవుడు విలువైనది ప్రేమ కాబట్టి దాన్ని మొట్టమొదట చేర్చబడినది. ఇక్కడ వాక్యంలో ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 52వ వచనంలో యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వాళ్ళందరూ కత్తి చేతనే నశింతురు. ఇక్కడ వాక్యం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందక ముందు జరిగిన సంఘటన. యేసు ప్రభుని పట్టుకోవడానికి ప్రధాన యాజకులు బట్టలు వస్తే యేసు ప్రభు శిష్యుల్లో ఒక అతను బట్టను చెవుని నరుగుతాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటా అంటే, యేసుని కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. అంటే కత్తి పట్టుకున్న వారందరూ కూడా కత్తి చేతనే నశింతురు అని అన్నాడు. ఇక్కడ కత్తికి రివర్స్ ఏంటంటే ప్రేమ. ఇక్కడ ప్రేమ, యేసు ప్రభు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆయనకి క్రిస్టియన్స్గా మార్చడం జరిగినది. అదేవిధంగా గ్రేట్ అలెగ్జాండర్ గారు ఎంతో వీరుడు. ఆయన చూస్తే అందరికి హడల్. ఆయన ఎంతో సైన్యాన్ని జయించినవాడు. సైన్యాన్ని జయించి ఎంతటి వాడినైనా హతం చేసే అతను పరాక్రమం గల వీరుడైన ఆయన చనిపోయిన తర్వాత ఏం చేశాడంటే 2 చేతులు చాపమని చెప్పాడంట. చచ్చిపోయిన తర్వాత 2 చేతులు అటు సైడ్ ఇటు సైడ్ ఆయన్ని సమాధి చేసే ముందు పెట్లో చెయ్యి అని. దానికి అర్థం ఏంటంటే ఏమి తీసుకుని పోవడం లేదని అర్థం. దానికి ఏమి సాధించింది ఏం లేదని దానికి అర్థము. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ద్వారా ప్రపంచాన్ని జయించాడు. అలెగ్జాండర్ గారు కత్తి చేత, అదేవిధంగా ఆయుధాల చేత ఏం సాధించలేదు కానీ ఆయన ఒట్టిదే ఆయన ఈ లోకానికి విడిచిపెట్టినట్టు చూస్తాము. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఒక వాక్యం ఉంది. నేను మీతో చెప్పినదేమనగా దుష్టునిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప మీద తిప్పుడి. మరొకసారి, నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. అంటే ఇక్కడ అర్థమైందంటే దేవుడు చెప్తున్నాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంపని చూపించమన్నాడు. దానికి అర్థమైందంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప అంటే క్షమాపణ. వేరే మనల్ని కొడితే మనం వాళ్ళ మీద రివర్స్ అవ్వకుండా, వాళ్ళ మీద పగ తీర్చుకోకుండా కొడదు. కానీ దేవుడు క్షమించినట్లు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఒకరిని క్షమించాలి. గాంధీజీ గారు కూడా యేసు ప్రభు బోధలు ఆయన ఎన్నో ఆకట్టుకున్నాడు. ఆయన
ఇదే విధంగా ఒక చంప కొడితే ఇంకో చంప చూపించమన్నాడు. యేసు ప్రభు చెప్పిన బోధలే గాంధీజీ గారు కూడా చెప్పినట్టు చూస్తాము. గాంధీజీ గారు 2 అక్టోబర్ 1869 జన్మించారు పోర్బండర్లో, గుజరాత్ స్టేట్లో. మన ప్రభువు యేసు ప్రభు 2025 సంవత్సరాలు జన్మించారు. అంటే ఎవరు పుట్టారే ముందు అంటే యేసు ప్రభువే ముందు పుట్టాడు. అంటే యేసు ప్రభు బోధలే గాంధీజీ గారు ఫాలో అయినట్లు మనం చూస్తాము. అంటే ఇక్కడ ప్రేమ కలిగి ఉండమని దీనికి సిద్ధాంతం. ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడండి అన్నాడు ప్రభు. కాబట్టి ప్రేమ కలిగి ప్రయాసపడాలని దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమెన్.